నమస్తే. నేను ప్రియాంకారావు. మొన్న రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? గన్ కల్చర్ ఉంది. ఎవరి దాంట్లో? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గన్ కల్చర్ ఉంది అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని వైసీపీ ఆఫీస్‌లో ఒకరికి నోటీసులు ఇచ్చారు. ఎందుకు నోటీసులు ఇచ్చారు అంటే, మద్యం కుంభకోణం విచారణ జరుగుతున్న సమయంలో కీలక నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి బాగా కావాల్సిన వ్యక్తి గన్ యూస్ చేసి అందరినీ భయపెట్టేవారు అని చెప్పేసి దీన్ని బేస్ చేసుకునే వైసీపీ ఆఫీస్లో ఒకరికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఈ గన్ కల్చర్ ఎవరి దగ్గర ఉంది? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎవరిని బెదిరించారు? ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తారా? విచారణకు రమ్మంటారా? అసలు లైసెన్స్ ఉన్న గన్నా దేనికి బెదిరించారు? ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటారు. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిసి రావు గారు ఉన్నారు. ఆయన్ని అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గన్ కల్చర్ ఏ విధంగా ఉంది అనడానికి అప్పుడు పోర్టుకి సంబంధించిన ఇష్యూ ఒకటైతే, ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఎవరైతే కీలక నిందితుడు ఉన్నాడో ఆయన ఫ్రెండ్కి నోటీసులు ఇచ్చారు. ఆయన గన్తో అందరినీ బెదిరిస్తున్నారు అని. ఎవరు ఆ వ్యక్తి? ఇప్పటి వరకు మనం మద్యం సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ, ఆ విచారణలో వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అన్ని పేపర్లో వస్తున్నాయి, అప్డేట్ అవుతూ ఉన్నారు ప్రజలు కూడా. అది ఏం జరుగుతుంది అసలు లిక్కర్ స్కామ్లో అనేది. ఇప్పుడు తాజాగా వచ్చింది ఏంటంటే, లిక్కర్ స్కామ్లో గన్ను ఉపయోగించి బెదిరించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని, అలాగే నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక మైనింగ్ వ్యాపారిని, ఇద్దరిని బెదిరించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులను రాపించుకున్నారు అనేది బయటకు వచ్చింది. ఎవరైతను అని అంటే, ఆ గన్ను చూపించి బెదిరించేది ఎవరంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే కే నాగేశ్వర్ రెడ్డి అనే అతను పిఏ, అతను పర్సనల్ అసిస్టెంట్ అనండి, లేదంటే పొలిటికల్ అసిస్టెంట్ అనండి, ఏమన్నానండి, అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్ ఇతను అనేది ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వస్తున్నటువంటి అంశం. ఇవన్నీ సిట్ విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాలుగా వస్తున్నాయి. వివిధ న్యూస్ పోర్టల్స్లో వస్తూ ఉన్నటువంటి న్యూస్. ఇప్పుడు అతను గన్ అసలు ఎక్కడొచ్చింది? జనరల్గా లైసెన్స్డ్ గన్ ఇవ్వాలంటే ప్రాణభయం ఉండాలి, లేదంటే మనకి ఎవరి వైపు నుంచి థ్రెటనింగ్ ఉంటే కనుక, నిజంగా థ్రెటనింగ్ ఉన్నట్టు నమ్మితే అప్పుడు ఎస్పీ స్థాయి అధికారి దాన్ని పరిశీలించి నిజంగానే ఇతనికి థ్రెటనింగ్ ఉందని చెప్పి గవర్నమెంట్కి రాస్తే దానికి ఒక ప్రాసెస్ ఉంది, హోంశాఖ సెక్రటరీ రాయటం ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మీకు గన్ లైసెన్స్ ఇస్తారు. మరి ఇప్పుడు ఇతను గన్ చూపించాడని చెప్పి హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక అతను చెప్తూ ఉన్నారు విచారణలో సిట్కి. అలాగే మైనింగ్ వ్యాపారి చెప్తున్నారు. ఇప్పుడు ఆ గన్ చూపించిన అతను కేఎన్ఆర్కి సంబంధించినటువంటి ఫ్రెండ్ అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు. మరి అసలు గన్ను ఎవరు ఇచ్చారంటే, విజయవాడ పడమటి పోలీసులు అప్పట్లో వాళ్ళు ఇచ్చారు గన్ను అని చెప్పి ఇప్పుడు సిట్ విచారణలో తేలింది. అంటే గన్ పెట్టి ఎదురుగా గన్ అక్కడ పెట్టేసి ఏం కావాలో అది రాయించుకున్నారంట. అది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అంటే ఏ స్థాయిలో బెదిరించి ఎన్ని ఆస్తులు 2019 నుంచి 2024 మధ్యలో రాయించుకున్నారు అనే దానికి ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పినటువంటి ఉదాహరణ ఒకటి. సరే, కేఎన్ఆర్కి సంబంధించి ఆయన ఒక పిఏ లేదంటే పొలిటికల్ అసిస్టెంట్, ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు హైదరాబాదు, బెంగళూరు, ఇక దుబాయ్, దేశం దాటిపోయింది, ఖండాంతరాలు దాటిపోయి అసలు ఎక్కడెక్కడ ఎన్ని భూములు కొన్నారో, ఎన్ని ఆస్తులు కొన్నారో కూడా సిట్టు ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి 9 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ 9 బృందాలు ఆయన ఆస్తులను కనుగొనేటువంటి పనిలో ఉన్నాయి. ఇప్పటివరకు కొన్ని బయటపడ్డాయి, అసలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటిని బయటకు తీసుకురావడానికి 9 బృందాలను ఏర్పాటు చేశారని అంటే, ఏ స్థాయిలో ఇతని ఆస్తులు ఉన్నాయి, ఇతనికి సంబంధించిన బంధువులు ఎవరు, ఇతనికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరు, ఇతనికి లక్కీ హుండాయ్ అని చెప్పి విజయవాడలో ఇతనికి ఎందుకు షేర్ ఇచ్చారు, ఆ లక్కీ హుండాయ్ షోరూమ్ కంపెనీకి ఈ కేఎన్ఆర్కి ఉన్న రిలేషన్ ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు దుబాయ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అలాగే వేరే దేశం ఆఫ్రికా కంట్రీస్కి పంపించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇతని వైఫ్ అకౌంట్లో పడినటువంటి దాదాపు 20 కోట్లు 30 కోట్లు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇతను ల్యాండ్స్ కొన్నాడు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక నిందితుడు దీంట్లో, ఈ లిక్కర్ స్కామ్లో.
అతనికి సంబంధించినటువంటి అతని పేరు మీద ఉన్నటువంటి భూములు 10 ఎకరాలు కొన్నారని, ఇవన్నీ హాతీరామ్జీ మఠం భూములు అనేది ఒక ఆరోపణ, ఒక న్యూస్. సో దాంట్లో ఈ 10 ఎకరాలు ఉన్నాయా లేదంటే వేరే 10 ఎకరాలా? ఇప్పుడు ఆ 10 ఎకరాలు కొనడానికి ఇతని దగ్గర అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా విచారిస్తున్నారు. విచారిస్తున్నటువంటి క్రమంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి అతన్ని విచారణకు పిలిచారు. ఇతను విచారణకు పిలిచి గురువారం రోజు విచారించారు. విచారిస్తే అతను చెప్పింది ఏంటంటే, వెంచర్ ఎక్కడేసినా సరే వాళ్ళకి ఆ వెంచర్లో కొంత రాసి ఇవ్వాల్సిందేనంట. రాసి ఇవ్వకపోతే గన్ను పెట్టి బెదిరిస్తారంట. రూపాయికి 5 రూపాయలు వాళ్ళు రాయించుకుంటారు. అంటే వీళ్ళకి వచ్చేటువంటి ఏదైనా ₹1 లాభం వస్తుంది అనుకోండి, ఈ 5 రూపాయలు లాక్కోవడంతో పాటు ఇంకొక అదనంగా 5 రూపాయలు లాక్కుంటారు అని చెప్పి విచారణలో చెప్పినట్టుగా వచ్చినటువంటి న్యూస్. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ కేసు సంబంధించి మరింత లోతుగా సిట్టు వెళ్ళింది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని టచ్ చేయాల, కానీ మొదటిసారిగా ఇప్పుడు టచ్ చేసింది. ఆఫీసులో ఉద్యోగిగా ఉన్నటువంటి మనోహర్ అని అతనికి నోటీస్ ఇష్యూ చేసింది. ఆయన విచారణకు రమ్మంది. వాళ్ళ శుక్రవారం రోజు విచారణకు రమ్మంది. ఇవాళ విచారణలో ఏం చెప్తారు ఏంటనే చూడాలి. ఎందుకంటే ఇతను ఆఫీసులో నుంచి జీతం తీసుకుంటున్నారు మనోహర్ అని అతను. కానీ ఈ మనోహర్కి కేఎన్ఆర్కి దగ్గర రిలేషన్ ఉంది. ఈ కేఎన్ఆర్కి సంబంధించిన మొత్తం లావాదేవీలకు సంబంధించినవి ఈ మనోహర్ అని అతనికి తెలుసు అనేది సిట్టు అనుమానిస్తుంది. అందుకే ఆ మనోహర్ అని అతన్ని ఇవాళ విచారణకు హాజరు కమ్మంది. ఇప్పుడు అతను ఒకవేళ సిట్టికి గనక సహకరించి అన్ని విషయాలు చెప్పారనుకోండి, ఇంకా కొత్త విషయాలు ఏదో వచ్చే అవకాశం ఉంది అనేది సిట్టు భావిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో అతను ఉన్నాడు కాబట్టి, ఆఫీస్ ఉద్యోగి కాబట్టి, ఆ ఉద్యోగికి ఈ కేఎన్ఆర్ ఇన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినటువంటి కేఎన్ఆర్ తోటి సంబంధంలో ఉండి, ప్లస్ ఇతను చేసే ప్రతిదీ కూడా ఇతని దగ్గర నోట్ అయి ఉంటున్నాయి. అంటే ఇతను మానిటర్ చేశారా అనేటువంటి అనుమానం సిట్టుకు ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక ఇప్పుడు మనోహర్ సిట్టు విచారణలో అన్నీ చెప్పాడు అనుకోండి, అది ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు, ఏ మలుపు తీసుకుందో తెలియదు. మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని టచ్ చేయాల, కానీ మొట్టమొదటిసారిగా లిక్కర్ కేసులో డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉండేటువంటి ఉద్యోగిని టచ్ చేసినటువంటి సందర్భం ఇది. అతను సహకరించి కనుక వివరాలు బయట పెడితే మరి ఆ పార్టీ దగ్గర నుంచి పార్టీ పక్కనే ఉండేటువంటి తాడేపల్లి హౌస్ అక్కడికి ఏమన్నా విచారణ వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటిది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంచెం కలకలం ఏంటంటే, పార్టీ ఆఫీస్ వరకు నోటీస్ ఇచ్చి పంపించారు, ఇతను ఏమైనా సహకరించి కనుక ఏదైనా చెప్తే అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని బేస్ చేసుకొని పక్కనే ఉండేటువంటి తాడేపల్లి హౌస్ అక్కడ ఉండేటువంటి బిగ్ బాస్కి నోటీసులు ఏమైనా ఇస్తారా, నోటీసులు ఇచ్చి విచారణకి ఏమన్నా పిలుస్తారా అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి ఆ సాహసం చేస్తారా అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు? అభయహస్తం ఢిల్లీ బీజేపీ ఉంది కాబట్టి, ఈడీ సిబిఐ అన్ని కేసులు ఇన్ని సంవత్సరాల నుంచి ఆపేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి బిగ్ బాస్కి నోటీసులు ఇచ్చి సిట్టు పిలిచేటువంటి ధైర్యం చేస్తుందా అనేటువంటిది కూడా వినిపిస్తుంది. సో కాబట్టి ఆఫీస్ దాకా వెళ్ళింది, ఆఫీస్ ఉద్యోగిని అయితే పిలిచారు సిట్టు వాళ్ళు, అలాగే కేఎన్ఆర్ని పిలిచారు, విచారించారు. అంతకుముందు బాలాజీ గోవిందప్ప, తర్వాత ధనంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరినీ విచారిస్తున్నారు. కానీ అసలు కేంద్ర బిందువు ఎక్కడా అనేటువంటిది సిట్టు ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది. మరి ఈసారి ఎస్టాబ్లిష్ చేస్తున్న ఈ ఆఫీస్ నుంచి ఉద్యోగి హాజరవుతున్నారు కాబట్టి మనోహర్, మరి అది ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తారా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.